హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరవ్ స్మార్ట్ ఛానల్. ఈ రోజు నుండి మన యూట్యూబ్ ఛానల్లోని తెలంగాణకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఈసెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క 45 డేస్ ఫ్రీ మ్యాథమెటిక్స్ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోస్ మనకు ఖచ్చితంగా ఎవరైతే ఈసెట్ రాస్తున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ఈసెట్ ఈ సంవత్సరం చేయడానికి కారణం ఏంటంటే 3 years బ్యాక్ ఎవరైతే పాలిటెక్నిక్ రాశారో వాళ్ళందరూ కూడా చాలా మంది సో ఈసెట్ కోచింగ్ చెప్పండి సార్, ఈసెట్ కోచింగ్ చెప్పండి అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అందుకని వాళ్ళ కోరిక మేర కొరకు ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఒకరోజు కాన్సెప్ట్, ఒకరోజు నుంచి టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి లాస్ట్ ఇయర్ షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ అనేవి ఒక ఈసెట్ సంబంధించి ఒక 100 కన్నా ఎక్కువే తీశాను. సో అవన్నీ కూడా కావాలంటే కిందన డిస్క్రిప్షన్ ఉంటుంది. సో 1 minute లో 1 ప్రాబ్లం అంటే షార్ట్ కట్ ద్వారానే అవుతుంది, లేదంటే అవ్వదు. సో కనుక లాస్ట్ ఇయర్ ఏవైతే 100+ వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, అవన్నీ చూడండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సో మీకు షార్ట్ కట్స్ అనేవి 1 minute షార్ట్ కట్స్ అనేవి తయారు చేస్తున్నాయి. అవి కూడా వీటితో పాటు ఈ 45 డేస్ ఫ్రీ కోచింగ్తో పాటు షార్ట్స్ కూడా 1 minute ఏవైతే మనకి 1 minute లో చేయగలమో, సో ఏవైతే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ లాజికల్గా, రీజనింగ్గా, లేదంటే మంచి అనలిటికల్గా చేయగలమో, ఎలిమినేషన్ మెథడ్లో చేయగలము, అవన్నీ కూడా షార్ట్స్ తయారు చేస్తుంది. అవి కూడా మీరు నా యూట్యూబ్ షార్ట్స్లో చూడండి. అదేవిధంగా వీడియోని డిస్క్రిప్షన్లోనే ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసి ఆ షార్ట్స్ కూడా చూడండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? చాలా ఈజీ అండి. ట్రిగ్నోమెట్రీ ఏం లేదండి. సో ట్రై అంటే 3 అండి. గోనా అంటే యాంగిల్స్, మెట్రీ అంటే మెజర్మెంట్, అంటే 3 యాంగిల్ మెజర్మెంట్ ఇస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. సింపుల్ గా చెప్పాలండి. సో ట్రిగ్నోమెట్రీ ఏం లేదు, 3 యాంగిల్స్ మెజర్మెంట్ అంటే 3 యాంగిల్స్ మనం ఫైండ్ చేస్తే చాలు. సో ఆ యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? మనకి ట్రయాంగిల్స్ లో ఉంటాయి. యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? ట్రయాంగిల్స్ లో ఉంటాయి. సో కనుక మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది 90 degrees, ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మనకి ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఇఫ్ వన్ యాంగిల్ ఇస్ 90 degrees దెన్ ద ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లోని 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఒక ట్రయాంగిల్ లోని 90 degrees, ఒక్క యాంగిల్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. సో 90 degrees కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని హైపోటెనస్ అంటారు. హైపోటెనస్. సో ఇది థీటా అనుకుంటే, సో ఈ థీటాకి ఇది ఏబి అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో థీటాకి పక్కన ఉన్నది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం మాట్లాడుతుందండి. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్ కాన్సెప్ట్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు రేషియోస్ అంటే తెలుసుకోవాలి. రేషియో అంటే ఏంటి? ఎ నెంబర్ ఈస్ డివైడెడ్ బై అనదర్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ రేషియో. మీన్స్ a by b can be written as a is to b. This is called ratio. a is to b can be written as a by b. అంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసి వచ్చేది మనకి రేషియో అవుతుంది. ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసి వచ్చేది రేషియో. ఇవి నెంబర్స్. అదే మనం ట్రిగ్నోమెట్రీ తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అవుతాయి. సో మనకి ట్రిగ్నోమెట్రీలోని 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటంటే అవి సైన్, కాస్, టాన్, కొసికెన్, సీకెన్, కాట్. ఇవి రేషియోస్ అన్నమాట. సో అంటే రేషియో ఎలా వస్తుంది మనకంటే, సో ట్రిగ్నోమెట్రీకి మనం డిఫైన్ చేస్తాం. సో మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. దిస్ ఈస్ x-axis, దిస్ ఈస్ y-axis. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ x-axis అండ్ y-axis ఈస్ కాల్డ్ ఆరిజిన్. ఇప్పుడు ఈ ఆరిజిన్ నుండి సమ్ ఫిక్స్డ్ డిస్టెన్స్, లేదంటే ఇది సెంటర్, ఇది రేడియస్. మన దగ్గర సెంటర్, రేడియస్ ఉంటే మనం దాంతో ఏం చేయొచ్చు? ఒక సర్కిల్ అనేది డ్రా చేయొచ్చు. సో సర్కిల్ డ్రా చేసి ఇప్పుడు ఈ సెంటర్ నుండి రేడియస్ అనేది సర్కిల్ మీద పి అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. సో ఓపీ ఇస్ ద రేడియస్. ఇప్పుడు ఈ పి అనే పాయింట్ నుండి ఎక్స్ యాక్సిస్ కి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను అనుకోండి, సో ఇది మనకి క్యూ అవుతుంది.
లెట్ us OPQ. ఇది x యాక్సిస్ కనుక O నుండి Q కి డిస్టెన్స్ x అవుతుంది. ఇది y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంది కనుక Q నుండి P లేదంటే P నుండి Q కి డిస్టెన్స్ y అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మీరు కనుక టీటా తీసుకున్నట్లయితే అది పాజిటివ్ టీటా అవుతుంది. అదే క్లాక్ వైజ్ లో మీరు యాంగిల్ కనుక తీసుకున్నట్లయితే అది మనకి నెగిటివ్ యాంగిల్ అవుతుంది. సో అంటే మనకి ఒక x యాక్సిస్ y యాక్సిస్ రేడియస్ అన్ని వచ్చాయి. సో టీటాకి ఆపోజిట్ గా ఏముంది, y ఉంది, అంటే y అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. టీటాకి పక్కన ఏముంది, x ఉంది, అంటే ఇది అడ్జసెంట్ సైడ్. సో ఇది మనకి 90 degrees ఆపోజిట్ గా r ఉంది, అంటే ఇది హైపోటెనస్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లోనే మనం ట్రిగ్నోమెట్రీని డిఫైన్ చేస్తాం. ట్రిగ్నోమెట్రీ ఏంటి, ద 3 యాంగిల్ మెజర్మెంట్స్ 1 2 3. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే the relation between angles and sides is called trigonometry. That is the most very important thing. The relation between sides and angles in a triangle is called trigonometry. అది ఏ ట్రయాంగిల్ అయినా పర్లేదు, బట్ నేను మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాము. సో బేసిక్ తర్వాత అడ్వాన్స్కి వెళ్దాం. సో కనుక ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఇస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఫస్ట్ నేను మన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డిఫైన్ చేయాలి కనుక నేను ఏం చేస్తానంటే ఈ ఆపోజిట్ సైడ్ ని ఈ హైపోటెనస్ తో డివైడ్ చేస్తాను. ఆపోజిట్ సైడ్ అంటే y, హైపోటెనస్ అంటే r. నాకు ఒక రేషియో వచ్చింది y/r. చెప్పాను కదా a/b అంటే రేషియో, మరి y/r అని కూడా రేషియో. ఈ y/r ని నేను ఏ విధంగా డిఫైన్ చేస్తానంటే sin θగా డిఫైన్ చేస్తాను. అంటే నాకు sin θ = y/r అని వచ్చింది. sin θ = y/r. అదేవిధంగా సెకండ్ డెఫినేషన్ కూడా నేను డిఫైన్ చేస్తాను. మరి ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేస్తాను, అంటే ఎక్స్ని ఆర్తో డివైడ్ చేస్తాను. అంటే ఒక రేషియో వచ్చింది. ఈ రేషియోని నేను ఏ విధంగా డిఫైన్ చేస్తాను, కాస్ థీటాగా డిఫైన్ చేస్తాను. అంటే కాస్ థీటా = adjacent side by opposite side, adjacent side to the theta by hypotenuse. Sin θ = opposite side by hypotenuse. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ సైడ్ బై ఈ సైడ్ డివైడ్ చేశాను, ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేశాను. మరి ఈ సైడ్ని ఈ సైడ్తో చేయలేదు, మరి అది కూడా చేయాలి కదా. సో అది కూడా చేద్దాం. అంటే ఈ ఆపోజిట్ సైడ్ని అడ్జసెంట్ సైడ్తో డివైడ్ చేస్తాను, y/x. అలా డివైడ్ చేస్తే నాకు వచ్చే రేషియోని నేను కొత్తగా ఒక tan θ అని తీసుకుంటాను. సో tan θ = ఆపోజిట్ సైడ్ టు ది θ బై అడ్జసెంట్ సైడ్ టు ది θ. సో ఈ విధంగా ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేస్తాను, ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేస్తాను, ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేస్తాను. ఇంకా నాకేమీ లేవు, డివైడ్ చేయడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఇంకా 3 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ నేను డిఫైన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేశాను కదా, ఇప్పుడు అలా కాకుండా హైపోటెనస్ని ఆపోజిట్ సైడ్తో డివైడ్ చేస్తాను. అంటే వీటి యొక్క రివర్స్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు 3 వచ్చాయి, ఇంకొక 3 వస్తాయి అన్నమాట. అంటే ఆర్ని వైతో డివైడ్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది మనకి cosecant θ. సో cosecant θ = hypotenuse by opposite side to the θ, అదేవిధంగా secant θ దీన్ని రివర్స్ చేద్దాం, r/x. అదేవిధంగా cot θ = adjacent side to the opposite side to the θ. సో ఈ విధంగా నాకు 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వచ్చాయి. అంటే ఏంటి, sin θ = ఆపోజిట్ సైడ్ టు ది బై హైపోటెనస్, cos θ = adjacent side to the by hypotenuse, tan θ = opposite side to the θ by adjacent side to the θ, cosecant θ = hypotenuse by opposite side θ, and secant θ = hypotenuse by adjacent side to the θ, and cot θ = adjacent side to the θ by opposite side to the θ. సో ఈ విధంగా నాకు 6 ట్రిగ్నోమెట్రీ రేషియోస్ నేను డిఫైన్ చేశాను. ఇప్పుడు మనం నేర్చుకోబోయే సెకండ్ కాన్సెప్ట్ అంటే రెసిప్రోకల్స్. చిన్నప్పుడు మనం 3/5ని దేంతో మనం మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 5/3. ఎందుకంటే 3 1s 3 1s 5 1s 5 1s, సో 1 1s 1 వస్తుంది. అంటే ఏవైనా 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే 1 వస్తే ఆ 2 నెంబర్స్ని రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సో 3/5 యొక్క రెసిప్రోకల్ 5/3 అవుతుంది, 5/3 యొక్క రెసిప్రోకల్ 3/5 అవుతుంది. ఈ విధంగా నెంబర్స్లో రెసిప్రోకల్స్ ఉన్నట్టే ఈ మనం ఏవైతే డిఫైన్ చేసుకున్నామో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో కూడా రెసిప్రోకల్స్ ఉన్నాయి. ఎలా అంటే ఈ రెండు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా, సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా. సో సైన్ టీటా ఎంత మనకి y/r, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కొసికెన్ టీటా ఏంటి r/y. సో y క్యాన్సిల్, r క్యాన్సిల్, అంటే 1 వచ్చింది. చూడండి, ఏమైనా రెండు నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే 1 వస్తే వాటిని రెసిప్రోకల్ నెంబర్స్ అంటాం. మరి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మల్టిప్లై చేస్తే 1 వస్తే ఆ రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఒకదానికొకటి రెసిప్రోకల్స్ ఇచ్చేది. అంటే మనం ఏం రాయొచ్చు ఇప్పుడు, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసికెన్ టీటా, కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/సైన్ టీటా. అంటే మనకి ఏది కావాలో మిగతాది అటు సైడ్ వెళ్ళిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ రెండు మల్టిప్లై చేసిన 1 వస్తుంది, r క్యాన్సిల్, x క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది మనకి కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెన్ టీటా, సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ టీటా. అదేవిధంగా ఈ రెండు మల్టిప్లై చేసుకోండి, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, y క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. అంటే మూడో ఫార్ములా ఏంటి మనకి, tan theta into cot theta, tan theta into cot theta is equal to 1. So tan theta is equal to 1/cot theta. అదేవిధంగా cot theta is equal to 1/tan theta. సో ఈ విధంగా మనకి 9 ట్రిగ్నోమెట్రిక్ రెసిప్రోకల్స్ వచ్చాయి. ఇవే విధంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీంతో డివైడ్ చేస్తే ఇది వస్తుంది చూడండి. సో r క్యాన్సిల్ అయిపోతుంది, y/x. సో y/x. దీంతో డివైడ్ చేస్తాం అనుకోండి, సో r క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ x పైకి వెళ్ళిపోతుంది, x/y వస్తుంది. అంటే సైన్ని కాస్తో డివైడ్ చేస్తే మనకు వచ్చే స్పెషల్ ఫార్ములా ఏంటి, tan theta. సో కనుక tan theta ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా బై కాస్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా. అదేవిధంగా కాట్ టీటా, సో కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా, కాస్ టీటా బై సైన్ టీటా. సో ఇక్కడ వరకు మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయ్యాయి, రెసిప్రోకల్స్ అయ్యాయి. నెక్స్ట్ మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్, నెగిటివ్ యాంగిల్స్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటో చూద్దాం. మనం చిన్నప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 90 degrees, దెన్ ద టూ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఏవైనా రెండు యాంగిల్స్ని మనం యాడ్ చేస్తే 90 degrees వస్తాయి, వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. మరి ట్రిగ్నోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటో చూద్దాం. సో మనం ఇప్పుడే నేర్చుకున్నాం, ఇది రేడియస్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. సో ఇది యాంగిల్ టీటా ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇది O, ఇది Q, ఇది P. సో ఇది మనకేంటి x యాక్సిస్ కనుక, ఇది మనకి y యాక్సిస్ కనుక, ఇది మనకి రేడియస్ r. ఓకే, సో ఇప్పుడు ఇది 90 degrees. సో మనం ఇప్పుడు ఇది టీటా, ఇది 90 degrees. అప్పుడు మనకి ఇదేమవుద్ది 90 మైనస్ టీటా అవుతుంది, 90 మైనస్ టీటా అవుతుంది. ఎందుకు, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 degrees కనుక టీటా ప్లస్ 90 మైనస్ టీటా ప్లస్ 90. సో మైనస్ టీటా ప్లస్ టీటా క్యాన్సిల్ అయితే 90 ప్లస్ 90 180. సో సరిపోయింది. కనుక ఇప్పుడు నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 మైనస్ టీటా కావాలి, ఇదే కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే సో ఏ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంతా 90 మైనస్ బి, అదే బి యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంతా 90 మైనస్ ఏ. కనుక ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలి. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కనుక సైన్ 90 మైనస్ టీటా కావాలంటే సైన్ 90 మైనస్ టీటా అంటే ఇది కదా యాంగిల్, ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై హైపోటెనస్ ఆర్. కానీ ఇందాక మనం నేర్చుకున్నప్పుడు ఎడ్జెస్, ఇది మనకేంటి ఎడ్జెసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే x/r అంటే ఇందాక మనం కాస్ టీటా నేర్చుకున్నాం. సో x/r అంటే మనం ఇక్కడ ఏం రాయొచ్చు, కాస్ టీటా రాయొచ్చు. అంటే ఈ ఫార్ములా ప్రకారం మనకేమొచ్చింది, సైన్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా వచ్చింది. అదేవిధంగా కాస్ 90 మైనస్ టీటా తీసుకుంటే ఏమొస్తుంది, సైన్ టీటా వస్తుంది. సేమ్ ఇలాగే అప్పుడు y/r వస్తుంది. కాస్ 90 మైనస్ టీటా తీసుకుంటే y/r అంటే ఏంటి మనకి సైన్ టీటా. కనుక కాస్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా. అదేవిధంగా tan 90 మైనస్ టీటా తీసుకున్నాను అనుకోండి, నాకు x/y వస్తుంది. x/y అంటే ఏంటి, కాట్ టీటా, ఎందుకంటే tan 90 మైనస్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కనుక అదేమవుద్ది కాట్ టీటా. అదేవిధంగా కాట్ 90 మైనస్ టీటా తీసుకున్నాను అనుకోండి, సో tan టీటా అవుతుంది.
అదేవిధంగా సీకెన్ 90 మైనస్ టీటా తీసుకుంటే కొసికెన్ టీటా అవుతుంది. కొసికెన్ 90 మైనస్ టీటా తీసుకుంటే సీకెన్ టీటా అవుతుంది అనమాట. సో కొసికెన్ 90 మైనస్ టీటా తీసుకుంటే అవుద్ది సీకెన్ టీటా అవుతుంది. సో ఈ విధంగా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి 6 ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ నెగటివ్ యాంగిల్స్. నెక్స్ట్ ఏంటి నెగటివ్ యాంగిల్స్. ఇప్పుడు ఇందాల మన డయాగ్రామ్లోని ఒకవేళ రేడియస్ కనుక నేను ఎలా తీసుకున్నట్లయితే అప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నాకు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఇది వై కనుక వైఏ ఉంటుంది. సో ఇది ఎక్స్ కనుక ఎక్సే ఉంటుంది. ఇది మనకేంటి మైనస్ టీటా. ఏంటిది మైనస్ టీటా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్, వై డాష్ అంట. అంటే వై బదులు ఏం రాయాలి మనం మైనస్ వై రాయాలి. వై బదులు ఏం రాయాలి మైనస్ వై. ఎందుకంటే పైన మనం వై తీసుకున్నాము, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్, పాజిటివ్ వై ఎక్స్ కనుక ప్లస్ వై, కిందన నెగిటివ్ వై ఇది. సో మనకి 0 1 2 3 రాస్తాం, 0 -1 -2 -3 రాస్తాం, అంటే ఇది మైనస్ వై అన్నమాట. సో ఇది ఎక్స్, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ ఎక్స్ కనుక ఇది మైనస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇవే వాల్యూస్ని నెగిటివ్ వాల్యూస్ తీసుకుందాం. సైన్ మైనస్ టీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో మైనస్ వై బై ఆర్. వై బై ఆర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, మైనస్ ఇలాగే రాద్దాము. వై బై ఆర్ అంటే ఏంటి మనకు తెలుసు సైన్ టీటా. అంటే సైన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ టీటా. సైన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. నెక్స్ట్ కాస్ మైనస్ టీటా చూద్దాం. మైనస్ టీటాకి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి ఎక్స్ బై ఆర్. కానీ ఎక్స్ బై ఆర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి కాస్ టీటా. అంటే ఇక్కడ ఎక్స్ అనేది పాజిటివ్ కనుక మనకి కాస్ మైనస్ టీటా అన్నా కాస్ టీటా అన్నా ఒకటే. సో అంటే మారదు, ఎందుకంటే ఎక్స్ బై ఆర్, దీనికైనా ఎక్స్ బై ఆర్, దీనికే ఎక్స్ బై ఆర్ కనుక మనకి మైనస్ కాస్ టీటా రాలేదు. సో చాలా మందికి డౌట్ ఉంది. సో కాస్ మైనస్ టీటా, కాస్ టీటా మైనస్ కాస్ టీటా ఎందుకు అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు అంటే ఇది రీజన్. కాస్ టీటా తీసుకున్న ఎక్స్ బై ఆర్, కాస్ మైనస్ టీటా తీసుకున్న ఎక్స్ బై ఆర్, అక్కడ వై యాక్సిస్ని టచ్ చేయలే కనుక మనకి నెగిటివ్ రాలేదు అనమాట. సో కాస్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా. అదేవిధంగా టాన్ మైనస్ టీటా, సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే మైనస్ వై బై ఎక్స్. మైనస్ వై బై ఎక్స్ అంటే ఏంటి టాన్ టీటా. అంటే టాన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ టీటా. టాన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ టాన్ టీటా. అదేవిధంగా వీటి యొక్క రెసిప్రోకల్ కొసికెన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కొసికెన్ టీటా. సీకెన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ టీటా, నాట్ మైనస్ సీకెన్ టీటా. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కాస్ యొక్క రెసిప్రోకల్. చూడండి సీకెన్ మైనస్ టీటా హైపోటెనస్ బై adjacent side r by x. r by x అంటే ప్లస్లు, అన్ని ప్లస్లు కనుక ప్లస్ వస్తుంది. నెక్స్ట్ కాట్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాట్ టీటా, మైనస్ కాట్ టీటా. సో ఇది మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ నెగిటివ్ యాంగిల్స్ అన్నమాట. నెక్స్ట్ మనం టేబుల్స్ ఐడెంటిటీస్ చూద్దాం. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఫర్ యాంగిల్స్, అక్యూట్ యాంగిల్స్. సో అంటే 90 degrees లేదంటే 90 degrees కన్నా తక్కువ ఉన్న యాంగిల్స్కి ట్రిగ్నోమెట్రీ రేషియో యొక్క వాల్యూస్ కనుక్కోవడం అన్నమాట. సో చూడండి మనకి సైను, కాసు, టాన్, కాట్, సీకెంట్ అండ్ కొసికెంట్ ఈ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం 0 degrees కట్టాలి, 30 degrees కట్టాలి, 45 degrees కట్టాలి, 60 degrees కట్టాలి, 90 degrees కట్టాలి. సో నేను ఏం చేస్తున్నానంటే 0/4 తీసుకుంటున్నాను, 1/4 తీసుకుంటున్నాను, 2/4 తీసుకుంటున్నాను, 3/4 తీసుకుంటున్నాను, 4/4 తీసుకుంటున్నాను. ఏం తీసుకున్నాను 0/4. ఎందుకు సార్ 4 తీసుకున్నారంటే మనకి కోఆర్డినేట్ యాక్సిస్ని 4 టైప్స్గా 4 కోఆర్డినేట్స్గా ఉంటాయి కనుక నేను 4 తీసుకుంటున్నాను. సో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. అందుకే సో మొత్తం 360 degrees, అక్కడ 360 degreesని 4 partsగా డివైడ్ చేసాం కనుక నేను 4 తీసుకున్నాను. సో 0/4, 1/4, 2/4, 3/4, 4. దీనికి కనుక మీరు రూట్ అప్లై చేసినట్లయితే ప్రతి దానికి మీకు వచ్చేది సైన్ వాల్యూస్, మీకు వచ్చేది ఏంటి సైన్ వాల్యూస్. సో సైన్ వాల్యూస్ అనేది వస్తాయి. సో 0/anything 0, రూట్ 0 అంటే 0, అంటే సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ 0 degrees ఈజ్ ఈక్వల్ టు 0. రూట్ 1 అంటే 1, రూట్ 4 అంటే 2. సో సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ 30 degrees ఈక్వల్ టు 1/2. సో 2 1s 2 2s, రూట్ 1 అంటే 1, రూట్ 2 అంటే రూట్ 2a కనుక సైన్ 45 degrees ఈక్వల్ టు 1/2, సైన్ 45 degrees ఈక్వల్ టు 1/2.
సో √3 అంటే √3 మార్చడానికి కాదు, √4 అంటే 2. అంటే sin 60 degrees ఈక్వల్ టు √3/2. sin 60 degrees ఈక్వల్ టు √3/2. నెక్స్ట్ 4 1s 4 1s, సో √1 అంటే 1. sin 90 degrees ఈక్వల్ టు 1. sin 90 degrees ఈక్వల్ టు 1. ఈ ఒక్క కాలం మీకు, ఈ ఒక్క రో వస్తే, ఈ ఒక్క లైన్ వస్తే మీకు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా సరే, వాల్యూ అయినా సరే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ ఒక్కటి వస్తే చాలు, మిగతా ఇంకేం అవసరం లేదు. సో sin 0 0, sin 31/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. దీన్ని రివర్స్ చేస్తే వచ్చేది cos. సో 1 √3/2, 1/√2, 1/2, 0. మనకి tan θ = sin θ / cos θ తెలుసు స్పెషల్ ఫార్ములా కనుక 0/anything 0. సో 1/2/√3/2 అంటే 2 క్యాన్సిల్, 1/√3. సో 1/√2 1/√2 క్యాన్సిల్ అయితే 1, 2 క్యాన్సిల్ అయితే √3, 1/0 నాట్ డిఫైన్. సో 1/0 అనేది నాట్ డిఫైన్. సో ఏ నెంబర్ని కూడా 0 డివైడ్ చేయలేదు, ఏ నెంబర్ని కూడా 0 డివైడ్ చేయలేదు. దీన్ని రివర్స్ తీసుకుంటే cot. సో నాట్ డిఫైన్ అంటే cot 0 అనేది నాట్ డిఫైన్. cot 30 degrees ఈక్వల్ టు √3, cot 45 1, cot 60 1/√3, cot 90 0. నెక్స్ట్ కొసికెండ్ అండ్ సీకెండ్. కొసికెండ్ అంటే కాస్ కి ఆపోజిట్. సో 1/1 అంటే 1, సో √3/2 అంటే 2/√3, 1/1/2 అంటే √2, 1/1/2 అంటే 2, 1/0 అంటే నాట్ డిఫైన్. దీన్ని రివర్స్ చేస్తే వస్తుంది కొసికెండ్. సో నాట్ డిఫైన్ 2, √2, 2/√3, 1. సో ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అనేది చాలా ఈజీగా మనం ఫామ్ చేయొచ్చు, చాలా ఈజీ అండి. ఒక్కటి వస్తే వాల్యూస్ మిగతా అన్ని కూడా చాలా ఈజీగా వస్తాయన్నమాట. ఏది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, జస్ట్ మనం అలా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. సో ఈ చిన్న టేబుల్ వస్తే మీరు sin 2024 అడిగినా సరే ఈజీగా చేయగలరు, cos 2024 అడిగినా ఈజీగా చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిటీస్. నెక్స్ట్ ఏంటి? ఐడెంటిటీస్. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్కి వెళ్ళే ముందు మనం చిన్నప్పుడు నేర్చుకుందాం ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఏంటో చూద్దాం. సో చిన్నప్పుడు మనం a² - b² = a + b × a - b అని నేర్చుకున్నాం. For what value of a and b the equation is satisfying, then the equation is called identity. For any value of a and b, for any value of a and b, this equation is true, this equation is satisfying. So that's what this is called identity. This is called identity. అదే విధంగా a + b² = a² + 2ab + b², a - b² = a² - 2b + b². These are also identities. అంటే ఏంటి? a, bలు మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా సరే అది సాటిస్ఫై అవుతుంది. లెఫ్ట్ సైడ్ అంతే వస్తుంది, రైట్ సైడ్ కూడా అంతే వస్తుంది, కనుక దాన్ని ఐడెంటిటీస్. అదే విధంగా ట్రిగ్నోమెట్రీలో కూడా మనకి ఐడెంటిటీస్ ఉంటాయి. ఏంటి సార్? sin² θ ప్లస్ cos² θ నేను తీసుకున్నాను అనుకోండి. sin² θ అంటే ఎంత మనకి? y²/r², y/r కదా మనకి sin θ. cos² θ అంటే x²/r², x²/r². సో ఎల్సిఎం తీస్తే మనకి r² ఎల్సిఎం అవుతుంది, x² + y² అవుతుంది. సో మన డయాగ్రామ్ ఒకసారి వేసుకుంటే ఇది డయాగ్రామ్, ఇది y, ఇది x, ఇది r. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ స్క్వేర్ = side² + side² అనే ఫార్ములా మనకు తెలుసు. దట్ ఈస్ పైథాగరస్ థియరం. సో అకార్డింగ్ టు x² + y² అంటే ఏం రాయొచ్చు? r² రాయొచ్చు. కనుక r²/r², r² క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. r² 1 r² 1. అంటే ఇప్పుడు నేను ఏం తీసుకున్నాను? నేను sin² θ ప్లస్ cos² θ తీసుకున్నాను. నాకు ఎంత వచ్చింది ఆన్సర్? 1 వచ్చింది. అంటే sin² θ ప్లస్ cos² θ = 1. దిస్ ఈజ్ వన్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ నుండి మనకి చాలా ఫార్ములాస్ వస్తాయి. cos² నడిచి తీసుకెళ్తే సో sin² θ = 1 - cos² θ. మరి sin θ = √1 - cos² θ. ఈసారి నేను sin² నడిచి తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుతుంది? cos² θ = 1 - sin² θ అవుతుంది. రూట్ అటు సైడ్ పంపిస్తే cos θ = √1 - sin² θ అవుతుంది. అంటే ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే sin² θ ప్లస్ cos² θ = 1, మిగతా అన్ని ఈజీగా వస్తుంది. cos² θ ప్లస్ sin² θ = 1, మిగతా అన్ని వస్తుంది. ఇది ఫస్ట్ ఐడెంటిటీ, ఇది మనకి ఫస్ట్ ఐడెంటిటీ. నెక్స్ట్ సెకండ్ ఐడెంటిటీ కూడా ఉంది. ఏంటి అది? secant² θ మైనస్ tan² θ = 1. అంటే ఇది కూడా 1 వస్తుంది అన్నమాట.
సీకెండ్ స్క్వేర్ నుండి tan స్క్వేర్ తీస్తే 1. సో అకార్డింగ్ టు ఈ ట్రయాంగిల్ వేసుకొని మళ్ళీ వాల్యూస్ వేస్తే వస్తుంది. మరి సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అయితే సీకెండ్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? 1 + tan స్క్వేర్ థీటా అవుతుంది. 1 + tan స్క్వేర్ థీటా అవుతుంది. మరి సీకెండ్ థీటా ఏమవుతుంది? √1 + tan స్క్వేర్ థీటా. √1 + tan స్క్వేర్ థీటా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నాకు tan స్క్వేర్ కావాలి, సీకెండ్ స్క్వేర్ అవసరం లేదు. ఈ మైనస్ tan స్క్వేర్ని అడిచి తీసుకెళ్తే ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. ఈ +1 ఇడిచి తీసుకొస్తే -1. అంటే ఇప్పుడు నేను tan స్క్వేర్ నేను రాయొచ్చు. tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా -1. సీకెండ్ స్క్వేర్ థీటా -1. ఓన్లీ ఒక tan ఏ కావాలంటే tan థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా -1. సీకెండ్ స్క్వేర్ థీటా -1. అదేవిధంగా a² - b² ఇక్కడ రాసాం. a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b × a - b. అంటే దీన్ని కూడా అలా రాయొచ్చు కదా. దీన్ని కూడా ఏం రాయొచ్చు? సీకెండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెండ్ థీటా మైనస్ tan థీటా. సీకెండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెండ్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a ఈజ్ ఈక్వల్ టు 1/b అండ్ b ఈజ్ ఈక్వల్ టు 1/a. మరి ఈ వాల్యూస్ కూడా అక్కడ వేస్తే సీకెండ్ థీటా ప్లస్ tan థీటా కావాలి అంటే ఈ సీకెండ్ థీటా మైనస్ tan థీటా అడిసి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు అదేంటి? డివైడ్ చేస్తుంది. 1/సీకెండ్ థీటా మైనస్ tan థీటా. అదేవిధంగా సీకెండ్ థీటా మైనస్ tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెండ్ థీటా ప్లస్ tan థీటా. సీకెండ్ థీటా ప్లస్ tan థీటా. దీంతో పాటు మనకి ఇంకో 3 ఐడెంటిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ ఐడెంటిటీ, ఇది సెకండ్ ఐడెంటిటీ, ఇంకా థర్డ్ ఐడెంటిటీ ఉంటుంది. థర్డ్ ఐడెంటిటీ ఏంటంటే సైన్ కాస్ అయిపోయింది, సీకెండ్ tan అయిపోయింది. ఇంకేముంది మనకి? కొసికెండ్ అండ్ కాట్. సో కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. సో ఈజ్ ఈక్వల్ టు 1. కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ మైనస్ కాట్ స్క్వేర్ వెళ్తే ప్లస్ అవుతుంది. సో కొసికెండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 + కాట్ స్క్వేర్ థీటా. 1 + కాట్ స్క్వేర్ థీటా. మరి కొసికెండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1 + కాట్ స్క్వేర్ థీటా. √1 + కాట్ స్క్వేర్ థీటా. అదేవిధంగా నాకు ఓన్లీ కాటే కావాలి. ఆ కాట్ నెట్స్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, 1 నెట్స్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. కనుక కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెండ్ స్క్వేర్ థీటా -1. కొసికెండ్ స్క్వేర్ థీటా -1. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అనేది అడిచి వెళ్తే రూట్ అవుతుంది. సో కొసికెండ్ స్క్వేర్ థీటా -1. కొసికెండ్ స్క్వేర్ థీటా -1. అదేవిధంగా a² - b². మళ్ళీ ఈ 3 ఫార్ములాస్ వస్తాయి. కొసికెండ్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కొసికెండ్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కొసికెండ్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/. కొసికెండ్ థీటా మైనస్ కాట్ థీటా. కొసికెండ్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/. కొసికెండ్ థీటా ప్లస్ కాట్ థీటా. సో ఈ విధంగా మనకి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ప్రతి సమ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ ఏంటో చూద్దాం ఒకసారి. This is y-axis and this is x-axis. This is x-axis. This is y-axis. This is minus x-axis or x-dash axis. This is minus y-axis or y-dash axis. ఇప్పుడు ఇది ఒక కోఆర్డినేట్ ప్లేన్స్ ని సో ఈ 2 యాక్సిస్ అనేవి 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. సో దీన్ని క్వాడ్రంట్ 1 అంటాం, క్వాడ్రంట్ 1. దీన్ని క్వాడ్రంట్ 2 అంటాం, దీన్ని క్వాడ్రంట్ 3 అంటాం, దీన్ని క్వాడ్రంట్ 4 అంటాం. సో క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. అయితే మనం ఇక్కడ సైన్ కానీ, కాస్ కానీ, టాన్ కానీ, సీకెండ్ కానీ, కొసికెండ్ కానీ ఏది తీసుకున్నా సరే అన్నీ కూడా ఆల్ పాజిటివ్ వాల్యూస్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు మనకి చూడండి sin 30 1/2 చూసారా పాజిటివ్, sin 60 √3/2, sin 90 1. అంటే ఇక్కడ ఏంటంటే మనం సైన్ ఏది తీసుకున్నా సరే మనకి పాజిటివ్ వస్తుంది. సైనే కాదు కాస్ తీసుకున్నా tan 30 1/2, tan 30 1/3, cot 30 √3. సో ఇలాగా మరి ఏ వాల్యూస్ తీసుకున్నా సీకెండ్ 45 1/2 ఏ వాల్యూస్ తీసుకున్నా ఇక్కడ పాజిటివ్ వస్తుంది. కానీ సెకండ్ కోఆర్డినేట్కి వచ్చేసరికి సైను కొసికెండ్ మాత్రమే పాజిటివ్, సైను కొసికెండ్ థీటా మాత్రమే, ఈ రెండు మాత్రమే పాజిటివ్. మిగతా ఏవి తీసుకున్నా నెగిటివ్. కాట్ తీసుకున్నా, ట్యాన్ తీసుకున్నా, సీకెండ్ తీసుకున్నా, కాస్ తీసుకున్నా, ఏ తీసుకున్నా మనకి నెగిటివ్. ఇక్కడికి వచ్చేసరికి ఆల్ సిల్వర్ టీ, టీ అంటే ట్యాన్, ట్యాన్ అండ్ కాట్ ఈ రెండు పాజిటివ్, మిగతా ఏవైనా సరే నెగిటివ్. ఆల్ సిల్వర్ టీ కప్స్
కప్స్ అంటే ఏంటి ఇక్కడ కాసు సీకెండ్ ఈ రెండు పాజిటివ్ మిగతా నెగిటివ్ మాట. సో అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్ అంటే 10th క్లాస్లో కూడా ట్రిగ్నోమెట్రీ ఉంది కనుక ఇలా చెప్తాం. ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్, ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ చైతన్య క్యాంపసెస్. సో చైతన్య స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కదా ఇంటర్లో, కనుక ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ చైతన్య క్యాంపసెస్. ఇలాగా మనం ఏది అంటే మనం ఈజీగా చెప్పొచ్చు అన్నమాట. అయితే ఏ విధంగా చూస్తాం సార్, మనకి యాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినప్పుడు మనకి 90 degrees అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ వస్తే ఈ క్వాడ్రంట్ 90 - θ అంటాం. యాంగిల్ కనుక ఇక్కడ వస్తే 90 + θ అంటాం. అంటే ఈ క్వాడ్రంట్ అంతా కూడా 90+, ఎందుకంటే ఇక్కడికి 180 కనుక ఇక్కడ 130 ఉండొచ్చు, 110 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, అంతేనా ఉండొచ్చు, 90 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదే మనకి స్ట్రైట్ యాంగిల్ అని నేర్చుకొని వచ్చినప్పుడు ఇదంతా కూడా స్ట్రైట్ యాంగిల్. సో ఇక్కడ వరకు వచ్చి బ్యాక్ వచ్చింది అనుకోండి, దీన్ని మనకి 180 - θ అంటాం. 180 - θ అంటాం. ఫ్రంట్కి వెళ్తే 180 + θ అంటాం. ఈ క్వాడ్రంట్ని 180 + θ అంటాం. మరి ఇదొక 90, ఇదొక 90, ఇదొక 90. సో 3 90s అంటే 3 9s 27. 27 అంటే 270. బ్యాక్ వస్తే 270 - θ అంటాం. ఫ్రంట్ వెళ్తే 270 + θ అంటాం. ఒక కంప్లీట్ రొటేషన్ 360 degrees. బ్యాక్ వస్తే 360 - θ అంటాం. ఫ్రంట్ వెళ్తే 360 + θ అంటాం. ఈ విధంగా ఆల్ సిల్వర్ టీ కప్స్ యొక్క ప్రాధాన్యత అనేది ఈ యాంగిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్లస్ మైనస్ అనేది ఇది డిసైడ్ చేస్తుంది. దానికోసమే మనం తీసుకున్న వాల్యూ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, ఆ క్వాడ్రంట్లో ఆ రేషియో అనేది ప్లస్ మైనస్ అనేది మనం డిసైడ్ చేయాలి. దానికోసం ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్. అయితే మనకి ఎంత వాల్యూ ఇచ్చినా సరే రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ వన్, ఏ యాంగిల్ ఇచ్చినా సరే మీరు ఏం చేయాలంటే దాన్ని 90 యొక్క మల్టిపుల్స్గా రాయాలి. 90 యొక్క మల్టిపుల్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150 ఇచ్చాడు అనుకోండి, 150 ఇస్తే ఏం చేయాలి, 2 × 90. సో 180 - 30 రాస్తాం. 150 ఇస్తే ఏం రాస్తాం, 180 - 30. 180 నేను రాయొచ్చు, 2 × 90 రాసుకోవచ్చు కదా. లేదు సార్ నేను 90 + 60 రాస్తాను సార్, రాసుకోండి. సో 1 × 90 + 60 అంటే 90 ఇంటూ మల్టిపుల్స్ రాసిన తర్వాత మిగిలిన యాంగిల్ అయితే ప్లస్ వస్తుంది, లేకుంటే మైనస్ వస్తుంది. +r - θ రాసుకోవాలి. +r - θ ఇలా రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకొని దానికి ఇప్పుడు మనకి వాల్యూస్ ఏం వస్తుందంటే, n కనుక ఈవెన్ నెంబర్ అయితే, ఈ n వాల్యూ అనేది మనకి ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు మీరు ఏదైతే తీసుకుంటారో అదే వస్తుంది. +r - sin θ. అది ఈ ప్లస్ మైనస్ ఉంది క్వాడ్రంట్ బట్టి ఉంటుంది. అంటే సైన్కి సైనే వస్తుంది, కాసుకి కాసే వస్తుంది, ట్యాన్కి ట్యానే వస్తుంది, సీకెండ్కి సీకెండే వస్తుంది, కొసికెండ్కి కొసికెంటే వస్తుంది. సో సేమ్ వాల్యూస్ ఆర్ కమింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నేను సైన్ 480 degrees కావాలి నాకు. సైన్ 480 కావాలి అంటే నేనేం చేయాలి, రెండు విధాలుగా చేయొచ్చు. దీన్ని 90 మల్టిపుల్స్లో రాసుకుని అయితే ప్లస్ మిగిలితే ప్లస్ రాస్తాం, ఒకవేళ కాకపోతే ఎడిషన్ రాస్తాం, మైనస్ చేస్తాం. సో నేను ఏం రాస్తానంటే దీన్ని సైన్ 450 + θ + 30 degrees రాస్తాను. రాయొచ్చు కదా ఇలాగా. 450 + 30 అంతా 480 కదా. ఎస్, ఎందుకు 450 రాసానంటే నాకు 9 టేబుల్ బాగా వచ్చింది. 9 × 1 9 × 2 18 9 × 3 27 9 × 4 36 9 × 5 45. సో 45 నాకు మైండ్లో స్ట్రైక్ అయింది, అందుకే 450 + 30 రాసాను. సో దీన్ని రాయొచ్చు సైన్ 450 నేను రాయొచ్చు 5 9s 45 కనుక 5 × 90 degrees అని రాయొచ్చు +30 degrees. అయితే నేనేం చెప్పాను, ఈ n ఈవెన్ నెంబర్ అయితేనే మనం సైన్కి సైన్ తీసుకోవాలి, కాస్ తీసుకోవాలి, ట్యాన్కి ట్యాన్ తీసుకోవాలి. నాకేం వచ్చింది ఆడ్ నెంబర్ నేను ఇంకా చెప్పలేదు కనుక ఇప్పుడు నేను ఇంకోలా ట్రై చేస్తాను. ఆ తర్వాత మనం రాదు సైన్ ఏం చేస్తానంటే 540లో నుండి తీసేస్తాను. 540లో 60 తీస్తే సో 480. 540లో 60 తీస్తే ఎంత 480. 14లో 6 తీస్తే 8. 14లో 6 తీస్తే 8, నెక్స్ట్ 5లో ఏం లేదు కనుక 4 ఉంటుంది 4, సో 480. అంటే 540లో 60 తీస్తే 480 వస్తుంది, మనకి ఐడియా రావాలి. సో సైన్ మల్టిపుల్స్ 90 మల్టిపుల్స్ రాశాను. ఓకే, ఇప్పుడు దీన్ని రాద్దాం అంటే సైన్ 6 9s 54 అంటే 6 90s 540.
minus 60 degrees. సో n అనేది ఈవెన్ నెంబర్. సో 90 into n. సో n ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అయితే ఏం చెప్పాను అదే రావాలి. అంటే ఇక్కడ మనకి సైనే రావాలి. సో సైన్ 60 degreesే రావాలి. సైన్ టీటా కనుక ఇక్కడ టీటా 60 degrees కనుక 60 degrees రావాలి. ఇప్పుడు అది ప్లస్సా మైనస్ చూడాలి. ప్లస్సా మైనస్ చూడాలంటే ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేసి చాలు. సో ఎన్ని తిరగాలి? 6 times తిరగాలి 90 degrees. సో 190, 290, 390s, 490s, 590s, 690s. 690s అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మైనస్ అయితే బ్యాక్ వెళ్తాం, ప్లస్ అయితే ఫ్రంట్ వెళ్తాం. ఇక్కడ వరకు వచ్చాం, మైనస్ కనుక బ్యాక్ వెళ్ళాలి. సో అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నాం మనం. సెకండ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్లో సిల్వర్ అంటే ఎస్ అంటే సైన్ కొసెకండ్ ప్లస్. మనం తీసుకుంది సైన్ వాల్యూ కనుక ఇది ప్లస్ అవుతుంది కనుక ప్లస్ వాల్యూ. ఒకవేళ అది థర్డ్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ వస్తే మనం మైనస్ తీసుకోవాలి. మైనస్ సైన్ 60 తీసుకోవాలి అంతే. సో కనుక సైన్ 60 అంటే మనకి √3/2. ఇలా చేసినా మనకి √3/2 వస్తుంది. కాకపోతే మీకు ఇంకా ఆడ్ నెంబర్ చెప్పలే కనుక ఇప్పుడు ఆడ్ నెంబర్ చెప్తాను. సెకండ్ వన్ ఆడ్ నెంబర్. ఏది ఇచ్చినా సరే మనం ఏం రాయాలి? n into 90 degrees plus or minus theta ఈజ్ ఈక్వల్ టు. ఒకవేళ n అనేది ఆడ్ నెంబర్ అయితే ఆడ్ నెంబర్ అంటే ఏంటి? 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఇలాంటి ఆడ్ నెంబర్స్ వస్తే అప్పుడు మనకి ఇక్కడ సైన్ వస్తే మనకి ఏం రావాలి? ఇక్కడ కాస్ రావాలి. కాస్ టీటా రావాలి. ప్లస్ ఆర్ మైనస్. ఆ ప్లస్ మైనస్ ఉంది క్వాడ్రంట్ బట్టి ఉంటుంది. అంటే n అనేది ఆడ్ నెంబర్ అయితే మనకి సైన్ వస్తే కాస్ వస్తుంది, కాస్ వస్తే సైన్ వస్తుంది, వైస్ వర్స. టాన్ వస్తే కాట్ వస్తుంది, కాట్ వస్తే టాన్ వస్తుంది, వైస్ వర్స. సీకెండ్ వస్తే కొసెకండ్ వస్తుంది, కొసెకండ్ వస్తే సీకెండ్ వస్తుంది, ఇది కూడా వైస్ వర్స. సో ఈ విధంగా మనం మార్చుకోవాలి. ఇక్కడ మటుకు ప్రాబ్లం లేదు. ఈవెన్ నెంబర్ అయితే ఏవైతే అదే వస్తుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలుసుకున్నాం కనుక n అనేది ఇక్కడ 5 అనేది ఆడ్ నెంబర్ కనుక సో సైన్కి ఏం రావాలి? మనకి సైన్కి కాస్ రావాలి కనుక కాస్ 30 degrees. ఇక్కడ చిన్న టేబుల్ వేసేయండి. సో 590s తిరగాలి. 190s, 290, 390, 490, 590 ప్లస్ అంటే ముందుకు వెళ్ళాలి, మైనస్ అయితే వెనక వెళ్ళాలి. సో ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో మనం తీసుకుంది ఏంటి? సైన్ తీసుకున్నాం. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ అనేది ఏంటి? ప్లస్. చాలా మంది స్టూడెంట్స్ కాస్ 30 రాసేస్తారు. ఈ నెగిటివ్ ప్లస్ చూసేదానికి వాళ్ళు ఈ కాస్ చూసేస్తారు. కాస్ చూసే మైనస్ రాస్తారు. మనకి ఇచ్చింది ఏంటి? అది ఇంపార్టెంట్. మనకి సైన్ 480 అడిగాడు కనుక సైన్ యొక్క సైన్ చూడాలి, అంతేగాని మనకు రిజల్ట్ కాస్ వచ్చింది కానీ కాస్ చూడకూడదు. ఇక్కడ కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ వస్తుంది, మైనస్ రాసి రాంగ్ ఆన్సర్స్ రాస్తుంది. అది మనకు గుర్తుపెట్టుకోండి. సో కాస్ 30 degrees అంతా √3/2. అంటే ఏది ఇచ్చినా సరే మీరు దాన్ని ఈవెన్ మల్టిపుల్స్లో రాసుకోవచ్చు, ఆడ్ మల్టిపుల్స్లో రాసుకోవచ్చు. సో మీరు ఈవెన్ మల్టిపుల్స్ అయితే సేమ్ వాల్యూస్ వస్తాయి. సైన్ కాస్ టాన్ కాట్ సీకెండ్. అదే ఆడ్ మల్టిపుల్స్ అయితే సైన్ కాస్ సైన్, టాన్ కాట్ టాన్, సీకెండ్ కొసెకండ్ సీకెండ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది చాలా ఈజీ మాట. ఏ వాల్యూస్ ఇచ్చినా సరే ఇదే మెథడ్లో చేయాలి. నెక్స్ట్ డొమైన్ అండ్ రేంజ్. ఈ లాస్ట్ టాపిక్ ఉంది. ఈ లాస్ట్ టాపిక్ అయితే రేపు మనం టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ షార్ట్ కట్స్ చూద్దాం. ఇంకా లాస్ట్ టాపిక్ డొమైన్ అండ్ రేంజ్ గురించి చూద్దాం. ఓకే, డొమైన్ అండ్ రేంజ్. సో వాట్ ఈస్ డొమైన్ అండ్ వాట్ ఈస్ రేంజ్? లెట్ us see. నేను ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ తీసుకున్నాను ఏ నుండి బికి. సో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² అన్న ఫంక్షన్ తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x². ఇప్పుడు నేను ఇక్కడ సో -1, -2, 0, 1, 2 అనే ఒక 5 నెంబర్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే 1, 4, 9, 16 అని ఒక 4 వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అంటే ఇది ఎఫ్ ఆఫ్ మాట, అంటే ఇది ఎక్స్ వాల్యూస్, ఇది x² వాల్యూస్ అని అర్థం అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను -1 వేసాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ -1. సో ఏమొస్తుంది మనకి? -1² అంటే ఏమొస్తుంది? 1. అంటే -1 అనేది 1కి మ్యాపింగ్ అయింది. -1 అనేది 1కి మ్యాపింగ్ అయింది. -2 వేసాను అనుకోండి.
సో -2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. -2 × -2 -2 ప్లస్ 2 2 4. సో అంటే ఇది 4 వస్తుంది. నెక్స్ట్ 0 ఒకటి తీసుకున్నాను నేను. సో f(0) తీసుకున్నాను అనుకోండి. సో 0 స్క్వేర్ అంటే ఏమొస్తుంది 0. సో అంటే 0 అనేది 0కి మ్యాపింగ్ అయింది. నెక్స్ట్ f(1) అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఏంటి 1 అంటే 1 అనేది కూడా 1కి మ్యాపింగ్ అయింది. f(2) అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. సో ఇది కూడా మనకి 4కి మ్యాపింగ్ అయింది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న ప్రతి వాల్యూ x వాల్యూ ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను ఈ ఫంక్షన్లో వేసాను. అంటే ఫంక్షన్లో వేసాను, దానికంటూ ఒక వాల్యూస్ వచ్చాయి. అలాగా మనం ఏదైనా ఒక వాల్యూ వేస్తే దానికి ఒక వాల్యూ వస్తే అంటే f(-1) = 1, f(-2) = 2, 4, f(0) = 0, f(1) = 1, f(2) = 4. అంటే ఒక వాల్యూ మనం వేస్తే ఇంకొక రిజల్టెంట్ వాల్యూ వస్తే అప్పుడు ఈ వాల్యూస్ని ఆ ఫంక్షన్ యొక్క ఫస్ట్ సెట్ యొక్క డొమైన్ అంటారు. అంటే ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ అవుతుందన్నమాట. అయితే మనకి బిలోను అన్ని కూడా కోడొమైన్ అవుతుంది. అంటే దీనికి సహాయం చేస్తుంది. అంటే వీటి యొక్క ఆన్సర్స్ రావడం కోసం ఇది సహాయం చేస్తుంది కనుక దీన్ని కోడొమైన్ అంటారు. ఏమంటారు? కోడొమైన్. కానీ ఈ కోడొమైన్లో ఏవైతే మనకి హెల్ప్ చేశాయో, ఏవైతే ఆన్సర్స్గా వచ్చాయో వాటిని మనం రేంజ్ అంటాం. సో అంటే ఇక్కడ ఈ 3 ఏవైతే ఉన్నాయో దాన్ని రేంజ్ అంటాం. దాన్ని ఏమంటాం? రేంజ్. ఇది మనం ఫంక్షన్స్లో నేర్చుకున్న డొమైన్ అండ్ కోడొమైన్. మరి ఇదే డొమైన్ అండ్ ఇదే రేంజ్ని మనం ట్రిగ్నోమెట్రీ కూడా అప్లై చేయొచ్చు. ఎలా సార్? సో ఫంక్షన్ అంటే మనం తీసుకున్న ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ అని అర్థమాట. ఓకేనా? సో డొమైన్ అండ్ రేంజ్. సైన్ ఫంక్షన్ కనుక మీరు తీసుకుంటే, సైన్ థీటా కనుక తీసుకుంటే సైన్కి మీరు ఏ వాల్యూస్నే వేయచ్చు. 0 degrees, 30 degrees, 40 degrees, 150 degrees, 250 degrees, 2024 degrees ఏ వాల్యూ వేసినా సరే యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఏ రియల్ నెంబర్ అయినా సరే మీరు వేయచ్చు. సో కనుక సైన్ అనేది ప్రతి దానికి ఆన్సర్ వస్తుంది. సైన్ మీరు ఏ యాంగిల్ వేసినా సరే ఆన్సర్ వస్తుంది. అందుకే సో ఏ యాంగిల్ వేసినా సరే మనం అవన్నీ కూడా రియల్ నెంబర్లో తీసుకుంటాం కనుక సో రియల్ నెంబర్ 30 degrees అయినా రియల్ నెంబరే, సో 40 degrees అయినా మనకి రియల్ నెంబర్. ఏదైనా సరే మనకి అవన్నీ కూడా రియల్ నెంబర్స్ కింద వస్తాయి కనుక సో మనకేంటి అన్ని యాంగిల్స్ కూడా రియల్ నెంబర్స్ వస్తాయి కనుక దాని యొక్క డొమైన్ రియల్ నెంబర్ సిస్టమ్ అంటే ఆర్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు సైన్కి మీరు ఏ వాల్యూస్ వేసినా సరే sin 30 ఎంత, sin 0 ఎంత 0, sin 30 ఎంత 1/2 అంటే 0.5, sin 45 ఎంత 1/√2, 1/√2 అంటే ఇది కూడా 0. something వస్తుంది. sin 60 ఎంత √3/2 ఇది కూడా 0. ఇది 0.6 వస్తుంది, 0.something వస్తుంది. sin 90 ఎంత 1. నెక్స్ట్ sin 120 degrees, sin 120 degrees కడదాం. sin 120 కూడా అవి కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. sin 210 degrees కడదాం. సో దీని ఏం రాయొచ్చు మనం 180 + 30 degrees రాయొచ్చు. సో sin 180 ఏం రాయొచ్చు మనం 2 × 90 + 30 రాయొచ్చు. సో ఈవెన్ నెంబర్ కనుక sin 30 వస్తుంది, sin 30 వస్తుంది. అయితే మనకి 290s + 190 290 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో sin మైనస్ అంటే -1/2 అంటే -0.5. అంటే మీకు సైన్ వాల్యూస్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అయితే 1 లేదంటే 0. అయితే 1 లేదంటే 0. అయితే 1 0.5 అంటే ఏంటి అర్థం? మీకు రేంజ్ అనేది -1 నుండి ప్లస్ వరకు ఉంటుంది, +1 వరకు ఉంటుంది అంతే. అంటే 1.1 కూడా రాదు, 1.2 కూడా రాదు, 2 రాదు, 3 రాదు, 4 రాదు. మీరు ఎంత యాంగిల్ వేసుకోండి 1 అనేది మ్యాక్సిమం. ఇటు సైడ్ కూడా -1 అనేది మ్యాక్సిమం. సో -2 రాదు, -3 రాదు, -4 రాదు, -1.1 కూడా రాదు. అంటే దీని యొక్క రేంజ్ అంటే ఏ వాల్యూస్ వేసినా సరే ఇదే వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ -1 వేసిన 1 వచ్చింది, 1 వేసిన 1 వచ్చింది, -2 వేసిన 4 వచ్చింది, 2 వేసిన 4 వచ్చింది. అలాగా ఒక వాల్యూస్కి కట్టుబడి ఉంటుంది. ఇంకా దానికన్నా నెక్స్ట్ వాల్యూస్కి వెళ్దాం. అంటే దీని యొక్క రేంజ్ -1 to 1 మాత్రమే. కాస్ తీసుకున్నాం, కాస్ థీటా ఇది కూడా అంతే. మీరు ఏ వాల్యూస్ వేసినా సరే అది రియల్ నెంబర్ సిస్టమ్ డొమైన్లో. అంటే రియల్ నెంబర్ సిస్టంలో మీరు ఏ యాంగిల్ తీసుకున్నా నో ప్రాబ్లం. రేంజ్ ఇది కూడా అంతే. సో -1 to +1, ఆ -1 నుండి +1 మధ్య మాత్రమే ఆన్సర్ వస్తుంది, మిగతావి రావు. నెక్స్ట్ tan తీసుకున్నాం.
మీరు tan theta టేబుల్ అబ్జర్వ్ చేస్తే tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 నాట్ డిఫైన్డ్, అంటే ఇన్ఫినైట్ కూడా అనొచ్చు. అంటే ఇన్ఫినైట్ అంటే 90 degrees ఇన్ఫినైట్ అంటే మనకి అన్ని వాల్యూస్ వస్తాయి ఇక్కడ. కాకపోతే ఈ ఇన్ఫినైట్ వాల్యూ మనకు తెలియదు కనుక ఇదేంటి 90 degrees. అంటే 90 degrees వాల్యూ మనం తీసుకోకూడదు. ఈ రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు కానీ అందులో 90 తీసుకోవచ్చు. ఎందుకంటే tan 90 ఎంత అంటే ఒక పర్టికులర్ వాల్యూ చెప్పారు, ఒక పర్టికులర్ వాల్యూ అని మీరు ఎవరు చెప్పలేదు. ఇన్ఫినైట్ అంటే అంత ఎవరికి తెలియదు. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్ వాల్యూస్, అన్నోన్ వాల్యూ. కనుక మనం ఏం చేయాలి, ఈ రియల్ నెంబర్ సిస్టమ్ నుండి తీసేలా. ఏం తీసేయాలి, మనకి 90 degrees తీసేలా, 93 270 తీసేలా, 95 450 తీసేలా, ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ తీసేలా. ఎందుకంటే ఈవెన్ నెంబర్ మల్టిపుల్స్ తీసుకోండి 180 sin 180 tan 180 0 అంటే ఒక వాల్యూ వస్తుంది కనుక ఆడ్ 90 మల్టిపుల్స్ తీసేయాలన్నమాట. ఆడ్ 90 మల్టిపుల్స్ 91 90, 93 95 97 93 95 97 97 63 630 degrees అండ్ సో ఆన్. ఈ వాల్యూస్ తీసేయాలన్నమాట. సో అంటే ఈ వాల్యూస్ తీయడం అంటే ఏంటి, మనకి r మైనస్ 90 అంటే ఏం రాయొచ్చు మనం, π/2 రాయొచ్చు. 90 అంటే ఏం రాయొచ్చు, π/2. సో ఆడ్ మల్టిపుల్స్ అంటే ఏంటి, 2n + 1. ఆడ్ నెంబర్ ఫార్ములా 2n + 1 అంటే ఈ రియల్ నెంబర్స్లో నుండి 2n + 1 ఇంటూ π/2 అనే వాల్యూ తీసేయాలి. ఇక్కడ n వాల్యూ ఏంటి, మనకి n వాల్యూ అనేది ఇంటీజర్, అది ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. n వాల్యూ మీరు ఏ వాల్యూ తీసుకుని ఇది ఆడ్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఓకేనా. మరి దీని రేంజ్ ఏంటి, దీని రేంజ్ r. దీని రేంజ్ ఇక్కడ 90 degrees రాదు, అంటే 90 degrees తీసుకుంటే ఇన్ఫినిటీ వస్తుంది. కానీ 90 తప్పించి ఏ తీసుకున్నా సరే మీకంటూ ఒక వాల్యూ వస్తుంది. సో ఏ వాల్యూ అయినా రావచ్చు అన్నమాట. సో ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/√3 అంటే 0 వచ్చింది, 1 వచ్చింది. √3 అంటే 1.732. సో 1 అంటే 1 కన్నా ఎక్కువ వస్తుంది. అంటే మీకు రేంజ్ అనేది ఏదైనా రావచ్చు. కానీ ఈ 90 degrees తీసుకోకూడదు. 90 degrees తీసుకుంటే అది అన్డిఫైన్డ్ అయిపోతుంది కనుక అది తీసుకోకూడదు. అందుకే అది డొమైన్ అనమాట. నెక్స్ట్ కాట్ ఇటా కూడా ఏంటంటే ఇక్కడ కూడా మనకి కాట్ వాల్యూస్ కూడా ఏదైనా రివర్స్ రాస్తే కాట్ ఇటా కనుక నాట్ డిఫైన్డ్. √3 1 1/√3 0 అంటే 0 degrees తీసుకోకూడదు, 180 degrees తీసుకోకూడదు, 360 degrees తీసుకోకూడదు. అంటే ఆర్లో మనకి ఏంటి తీసుకోకూడదు, nπ అంటే ఇక్కడ ఏంటి, సో మనకి ఈవెన్ నెంబర్స్ అనమాట. ఇక్కడ n అనేది ఏంటి మనకి z అంటే 0 తీసుకుంటే 0 degrees అవుతుంది, 1 తీసుకుంటే π degrees, 2 తీసుకుంటే 2π. కనుక ఈ ఆర్లో నుండి nπ తీసేస్తే మనకు వచ్చేది డొమైన్ అనమాట, కాట్ ఇటా డొమైన్. దీని రేంజ్ ఇది కూడా ఏంటి r, రేంజ్ అంటే r, ఏ వాల్యూస్ అయినా రావచ్చు. నెక్స్ట్ కొసెకండ్ ఇటా. సో కొసెకండ్ ఇటాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ఏంటంటే మీకు సైన్ యొక్క రివర్స్, సైన్ వాల్యూస్ యొక్క రివర్స్. సైన్ వాల్యూస్ మనం ఆల్రెడీ రాసామా, రాయలేదు. 0 1/2 1/√2 √3/2 అండ్ 1. సో వాటి రెసిప్రోకల్ తీసుకుంటే నాట్ డిఫైన్, స్టార్టింగ్లోనే నాట్ డిఫైన్ వస్తుంది. స్టార్టింగ్లోనే అంటే నాట్ డిఫైన్ అంటే ఏంటి, మనకు 0 తీసుకోకూడదు, నెక్స్ట్ 180 తీసుకోకూడదు. అలాగే మనం ఏంటంటే కొసెకన్ 0 నాట్ డిఫైన్ కనుక మనం జీరోస్ తీసుకోకూడదు, అంటే ఇదే వస్తుంది అన్నమాట. సో r మైనస్ nπ, n బిలాంగ్స్ టు z, ఇది డొమైన్. అంటే ఆ వాల్యూస్ తీసుకుంటే అన్డిఫైన్ వస్తుంది, నాట్ డిఫైన్ అంటే ఆ వాల్యూ చెప్పలేం కనుక సో ఈ రియల్ నెంబర్స్ నుండి ఈ వాల్యూ తీసి అప్పుడు దాని డొమైన్ అవుతుంది. రేంజ్ ఏంటి, ఇక్కడ ఈ -1కి 1కి మధ్యలో తప్పించి మిగతా అన్నీ వస్తాయి. ఎందుకంటే 0 1/2 1/√3 √3/2 1 అనేవి సైన్కి వచ్చినప్పుడు వాటి యొక్క రెసిప్రోకల్స్ కొసెకండ్కి వస్తాయి కనుక ఇవి తప్పించి మిగతానే వస్తాయి, వాటి రెసిప్రోకల్ తప్పించి మిగతానే వస్తాయి. అంటే ఏంటి, -∞ నుండి -1 ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఎక్స్క్లూడింగ్, ఆ -1 రాదు అని అర్థం. సో ఆ లోపు అని అర్థం. యూనియన్ 1 to ∞. సో 1 నుండి ∞ వరకు వస్తుంది కానీ 1 రాదు, 1 సైన్కి వస్తుంది కనుక దీనికి రాదు. ఓకేనా. నెక్స్ట్ సీకెంట్ ఇటో అంతే. సో r మైనస్ ఇక్కడ సీకెంట్కి ఏంటి మనకి ఆడ్ మల్టిపుల్స్ రావాలి, అంటే ఇది తీసేయాలన్నమాట. సో 2n + 1 π/2 వేర్ n బిలాంగ్స్ టు z. ఇక్కడ కూడా అంతే. సో -∞ to -1 యూనియన్ 1 to ∞. సో ఈ విధంగా మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యొక్క డొమైన్ కోడొమైన్ అనేవి ఈ విధంగా ఉంటుందన్నమాట.
ఇక్కడ క్వశ్చన్కి మనకి -∞ to -1 ఇంక్లూడింగ్ అంటే -1 కూడా వస్తుంది అనమాట. అదేవిధంగా 1 to ∞ 1 వస్తుంది, 1 తర్వాత వచ్చిన కూడా ఉంటాయి. సీకెండ్ కూడా అంతే. సో -1 వరకు వస్తుంది, -1 తర్వాత రాదు. అదేవిధంగా 1 తర్వాత కూడా వస్తుంది అనమాట. సో ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏంటంటే క్వశ్చన్కి సీకెండ్కి ఈ వాల్యూస్ వేస్తే ఇవి రేంజ్ వస్తాయి అన్నమాట. అంటే 1, మనం -1, 1 మధ్యలో తప్పించి ఈ -1కి అటువైపు 1కి అటువైపు ఉన్న 1తో పాటు అటువైపు -1తో పాటు ఇటువైపు అన్ని కూడా దీని యొక్క రేంజ్ వస్తాయి అన్నమాట. సో అది క్వశ్చన్కి సీకెండ్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ట్రిగ్నోమెట్రీ రేషియోస్ అన్నమాట. మీకు బేసిక్ కాన్సెప్ట్స్ ఫస్ట్ వీడియో మీకు బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. దీని యొక్క టాప్ 20 మోడల్స్ అండ్ రేపు చూద్దాం విత్ షార్ట్ కట్స్ అండ్ లాజిక్స్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ అన్ని ఎనలైజింగ్ మెథడ్ మొత్తం అన్ని మెథడ్స్ చెప్తాను రేపు నుండి. సో మీకు టాప్ 20 మోడల్స్ రేపు వస్తాయి. వీడియో మనకి ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఈ సెట్ గురించి అడిగారు కనుక ఈ సెట్ వీడియోస్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి, మీరు చూడాలి, మీ ఫ్రెండ్స్ ని చూపించాలి. అదేవిధంగా దీని తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా వస్తుంది, గ్రాండ్ టెస్ట్ అనేది. ఆ గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. ఓన్లీ 10 బిట్స్ ఇస్తాను టాప్ మోడల్స్. అవి ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ రాసి నాకు సబ్మిట్ చేయండి. మీకు మంచి ర్యాంక్స్ కూడా నేను ఇస్తాను. సో ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అలా వస్తుంది. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.